మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై చర్చ ఏపీ శాసన మండలిలో జరుగుతోంది. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మదనపల్లి ఫైల్స్ ఘటనపై సభకు వివరాలు తెలియజేయాలని ఎమ్మెల్సీలు ప్రశ్నించగా మంత్రి అనగాని సత్యప్రసాద్ బదులిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును ప్రస్తావించడంతో వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. రెండు పక్షాల మధ్య విమర్శలు సాగాయి. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు సంధించుకున్నారు. జూలై 27వ తారీఖున ఒక ఎవరు ఊహించని విధంగా ఒక దుస్సంఘటన జరిగింది అధ్యక్ష. గతంలో ప్రమాదాల వల్ల కార్యాలయాలు కానీ భవంతులు కాలిపోయిన సంఘటనలు చూసాం. కానీ దురుద్దేశపూరితంగా ఒక కుట్ర కోణంలో జూలై 27వ తారీఖున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దగ్ధం చేయడం జరిగింది అధ్యక్ష. కేవలం తాము చేసిన తప్పులు బయటికి వస్తాయి, దానివల్ల మేము శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మేము సంపాదించిన లక్షల కోట్ల రూపాయల సంపాదన వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే ఒక దుష్ట ఆలోచనతో దగ్ధం చేయడం అధ్యక్ష. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కొన్ని వివరాలు కావాలని చెప్పి అభ్యర్థిస్తున్న అధ్యక్ష. మొత్తం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్ని ఫైళ్లు దగ్ధమయ్యాయి, ఎన్ని ఫైళ్లు కాలిపోకుండా ఉన్నాయి, అంతేకాకుండా ఈ కుట్రలో రాజకీయ పరమైన కోణం ఏమైనా ఉందా, ఎవరైనా రాజకీయ నాయకుల పాత్ర ఉందా, అంతేకాకుండా ఎన్ని ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు రిలీజ్ చేశారు, దీంట్లో ప్రస్తుతం రెవెన్యూ వాళ్ళు విచారణ జరగడం జరుగుతుంది, దీంట్లో ఎన్ని ఇర్రెగ్యులర్ గా ఫ్రీ హోల్డ్ చేశారని చెప్పి మీ విచారణ తేలింది అధ్యక్ష. గౌరవ సభ్యులు తువ్వారపు రామారావు గారు అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసేటువంటి భూతందాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఈ యొక్క వైసీపీ భూచోళ్ల భయం అధ్యక్ష, దానికి కారణమే ఈ యొక్క మదనపల్లి ఏదైతే అగ్ని జరిగిందో అధ్యక్ష. అయితే అధ్యక్ష జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూదందాలు అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ యొక్క ఫైల దగ్ధం కార్యక్రమం కుట్ర పన్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడైతే జరిగిందో అధ్యక్ష ఆ రోజున పక్క రోజున మా స్పెషల్ సిఎస్ గారు అంటే జరిగిన ప్రక్రియ మళ్ళీ చెప్తా అధ్యక్ష. మా స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున వెళ్ళి అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే 500 పై చిలుకు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రావడం అంటే జరిగింది అధ్యక్ష. చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ యొక్క కేసు నమోదైంది మీరు చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై కూడా ఎన్నో అర్జీలు వచ్చాయి అధ్యక్ష. మాకు మా అర్జీలు మా దగ్గర ఉన్నాయి, మేము అన్నీ చెప్తాం. నేను చెప్పాను, మీరు మాట్లాడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో వచ్చింది అధ్యక్ష. మంత్రి గారు అగ్ని ప్రమాదం మంత్రి గారు వినండి, అరే వినండి మంత్రి గారు, దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి. పేర్లు మనుషులు లేకుండా మాట్లాడండి. కూర్చోండి, దయచేసి పేర్లు లేకుండా మాట్లాడండి. మీరు ఇంకో రంగు కూడా చెప్పొచ్చు, మాజీ మంత్రుల మీద వచ్చినాయని చెప్పొచ్చు, పేరు మెన్షన్ చేయక్కల, పేరు మెన్షన్ చేయక్కల. సార్ మాకు కూడా వచ్చే 70,000 అర్జీలో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష, చాలా మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో మదనపల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను. నేను వచ్చిన అర్జీ కూడా చెప్పాను. ఆయన దొంగతనం చేశారా చేయలేదని సిఐడి నిర్ధారిస్తుంది. నేను చెప్పలేదు అధ్యక్ష, అది అర్జీలో వచ్చిందని చెప్పాను నేను. అయితే అధ్యక్ష మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం కేసు అధ్యక్ష పూర్వ ఆర్టీఓలు మురళి హరిప్రసాద్ సీనియర్ సహాయకులు గౌతమ్ ఆ రోజు ఏదైతే ఫైళ్లు తగలబడ్డాయో వెంటనే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు. చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. ఇచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే గందరగోళం. ఆయనే చేశాడని కానీ లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం ఉంది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే 5 రోజులు లక్షల మంది 1000 మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తే అందులో వినండి అధ్యక్ష, 1000 మంది 100 మంది కంప్లైంట్స్ ఇస్తే అందులో
ఫలానా XYZ అని ఆ పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు. మేము ఏ పేరు చెప్పలేదు. ఈ రోజు ఈ విషయం మీద CID వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు నేను సభ దాచిపెట్టినా దాగదది. ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది. కాబట్టి మీరు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తప్పు చేయని వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు. తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేయాలి. రెవెన్యూ మంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు కానీ ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరెత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరెత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వంగా నిజంగా మీ చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి.